నమస్తే ఫ్రెండ్స్, ఒకసారి యూట్యూబ్ యాప్ ఓపెన్ చేస్తున్నా చూడండి. ఇక్కడ మనకి వీడియోస్ అనేవి ఆటోమేటిక్ గా ప్లే అయిపోతున్నాయి చూడండి. దీనికి డేటా అనేది మనకి వేస్తే కదా సరే ఇలా ఆటోమేటిక్ గా ప్లే అవ్వకుండా మనం వీడియో క్లిక్ చేస్తున్న ఆ వీడియో అనేది ప్లే అయ్యేలాగా ఎలా అనేది ఇప్పుడు నేను మీకు వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఇది చాలా సింపుల్ ట్రిక్. మీరు దీన్ని ఎక్కడ కాదు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఆ సెట్టింగ్ అనేది మార్చుకోవాలి. సరే అదేంటి ఎలా చేయాలి మొత్తం ఈ రోజు వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ యూస్ఫుల్ అనిపిస్తే లైక్ ఇవ్వండి, మంచిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సరే ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదామా? సరే భయ్, ఇక్కడ యూట్యూబ్ యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాను నేను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సో మన ప్రొఫైల్ పిక్ మీద అయితే నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ మీదకి వచ్చామనుకోండి, ఇక్కడ జనరల్ అని చెప్పేసి ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ చూడండి ప్లేబ్యాక్ ఇన్ ఫీడ్స్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా మనకి ఆల్వేస్ ఆన్లో ఉంది, అందుకనే మనకి హోమ్ స్క్రీన్లో అట్లా వీడియోస్ అనేవి ప్లే అయిపోతున్నాయి అనమాట. సో దీన్ని మీరు వైఫైలో కావాలంటే వైఫైలో పెట్టుకోండి. వైఫై మీరు కనెక్ట్ చేసినప్పుడు మాత్రం ప్లే అవుతాయి, లేదంటే ఆఫ్ చేసి పెట్టుకోండి. నేనైతే ఆఫ్ చేసే ఉంచుకుంటాను ఇప్పుడు దీన్ని. అండ్ ఒకసారి చూద్దాం వీడియోస్ ప్లే అవుతున్నాయి లేదా అనేది. మినిమైజ్లోంచి యాప్ని తీసేస్తున్నాను, మళ్ళీ ఓపెన్ అయితే చేస్తున్నాను. సో చూద్దాం ఏదైనా వీడియో ప్లే అవుతాయేమో. ప్లే అవ్వట్లేదు. ఓకే, ఇక్కడ ప్రసాద్ అని వీడియో ఉంది, సో ఇది కూడా ప్లే అవుతుందేమో చూద్దాం. లేదు, ప్లే అయితే అవ్వట్లేదు. సో ట్రిక్ అయితే బాగుంది కదా, ఒకసారి ట్రై చేయండి, ఎందుకు డేటా వేస్ట్ చేసుకోవడం. సరే భయ్, ఈ ట్రిక్ మీకు నచ్చింది అనుకోండి. నచ్చితే లైక్ ఇవ్వండి, మంచిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూసిన చాలా 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 థ్యాంక్స్. ఇంకో విషయం, మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే కింద కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను, లేకపోతే ఒక వీడియో కూడా చేస్తాను. సరే ఇంకా వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్స్.